బంగారు నగల విలువల ఆధారంగా ఏ ఏ నగలు ఎక్కడ పెట్టుకోవాలి అని ఆలోచిస్తాం. తక్కువ విలువ ఉండే నగలు ఎక్కడో చోట పెట్టేస్తాము. కొంచెం విలువైనటు బీరువాలో పెడతాము. ఇంకా చాలా విలువైనటు బ్యాంకులో తీసుకుపోయి లాకర్లో పెడతాం. చాలా విలువైన నగలు లాకర్లో పెట్టేటప్పుడు ఆ బ్యాంకు మంచిదా చెడ్డదా, మన నగలు కాపాడుతుందా లేదా చూసి కనుక్కొని నమ్మకం ఉండే బ్యాంకులోనే మన నగలు పెడతాం. నగలు బ్యాంకులో పెట్టి లాకర్లో పెట్టి తాళం వేసి ఒక తాళం తెచ్చుకుంటాం. లాకర్లో నగలు ఉన్నా ఆ నగల మీద హక్కు మనకే ఉంటుంది. బ్యాంక్ మేనేజర్కు నగల మీద హక్కు చాలా తక్కువ ఉంటుంది. నగల ఓనర్ మనమే. అలాగే పునర్జన్మకు రెడీ అయిపోయిన ఆత్మలకు పూర్వజన్మలో మనిషి చేసిన పుణ్యాన్ని బట్టి, వాళ్ళు చేసిన దాన ధర్మాలను బట్టి నెక్స్ట్ జన్మలో ఎన్ని సుఖశాంతులు ఇవ్వాలి, ఇవన్నీ ఏమి ఇవ్వాలో చూసుకొని, ఏ ఇంట్లో ఈ పిల్లలు పుడితే ఎక్కడ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు అని చూసుకొని అలాంటి ఇంట్లో దేవుడు పిల్లలను పుట్టిస్తాడు. అంటే పూర్వజన్మలో ఒక మనిషి చేసిన పుణ్యపాపాలను బట్టి ఈ జన్మలో సుఖ సంతోషం ఉండడానికి మంచి తల్లిదండ్రులను సెలెక్ట్ చేసుకొని ఆ ఇంట్లో పిల్లల్ని పెడతాడు. మనం విలువైన నగరకు లాకర్ సెలెక్ట్ చేసినప్పుడు బ్యాంక్కి మంచి చెడ్డలు చూసి బ్యాంక్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటామో దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకుని మన ఇంట్లో వాళ్ళ పిల్లల్ని పెడతాడు. అంటే బ్యాంకులో నగల మీద ఓనర్కి ఎంత హక్కు ఉంటుందో ఇంట్లో ఉండే పిల్లలు మీద దేవుడికే అంత హక్కు ఉంటుంది. లాకర్లో నగలు పెట్టినప్పుడు బ్యాంక్ మేనేజర్కి మనకు ఆ లాకర్కి అద్దె చెల్లిస్తాం. అలాగే దేవుడి పిల్లలు మనం సాకుతున్నందుకు దేవుడు మనకు జీతబత్యాలు ఆస్తులు ఇస్తాడు. అంతే. నాకు తెలిసినంత వరకు మన ఇంట్లో ఉండే పిల్లల మీద దేవుడికే ఎక్కువగా హక్కు ఉంటుంది. మనకు తక్కువ